స్టేట్స్. ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ని మనం కెమికల్ ఫార్ములాస్తో రాసాము, అలాగే వాటి నెంబర్ని కూడా బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేసాం. అయితే ఈ రియాక్షన్లో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ యొక్క ఫిజికల్ స్టేట్ ఏంటి, ఏ కాంపౌండ్ సాలిడ్ కింద ఉంది, ఏ కాంపౌండ్ లిక్విడ్ కింద ఉంది, ఏది గ్యాస్ అనేది మనకి తెలిసేలా చేయడానికి కొన్ని సింబల్స్ని యూస్ చేస్తాం. లెట్ us see. The gaseous, liquid, aqueous and solid states of reactants and products are represented by the notations G, L, AQ and S respectively. రియాక్షన్లో గ్యాసెస్ ఉంటే గనక ఒక కాంపౌండ్ కనుక గ్యాస్ అయితే దాని పక్కన బ్రాకెట్లో G రాస్తాం. ఒక కాంపౌండ్ కనుక లిక్విడ్ అయితే దాని ఫార్ములా పక్కన బ్రాకెట్లో L రాస్తాం. ఇఫ్ దట్ సబ్స్టెన్స్ ఈజ్ ఎక్వియస్ అయితే AQ రాస్తాం, సాలిడ్ అయితే S రాస్తాం. సో ఎక్వియస్ అంటే ఏంటి? ఎక్వియస్ అంటే అదొక సొల్యూషన్ మనం ఎక్వియస్ అంటాం. అయితే ఆ సొల్యూషన్లో సాల్వెంట్ వాటర్ అయి ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే దాన్ని మనం ఎక్వియస్ సొల్యూషన్ అంటాం. సో ఎక్వియస్ ఈజ్ అ సొల్యూషన్ ఇన్ విచ్ వాటర్ ఈజ్ ద సాల్వెంట్. సో ఈ కెమికల్ ఈక్వేషన్లో సబ్స్టెన్సెస్ యొక్క ఫిజికల్ స్టేట్ని కూడా మనం సింబల్స్తో మెన్షన్ చేసాం. నౌ ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు అవసరమయ్యే కండిషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు టెంపరేచర్ అవసరం అవుతుంది, హీట్ చేయాల్సి ఉంటుంది ఆ రియాక్షన్కి, కొన్నిసార్లు ప్రెషర్ అప్లై చేయాలి. సో ఇటువంటి వాటిని ఎలా మెన్షన్ చేస్తాం? దీస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఆన్ ది యారో మార్క్ అబౌవ్ ఆర్ బిలో ది యారో మార్క్. కండిషన్స్ సచ్ as temperature, pressure, catalyst, these things are mentioned above or below the arrow mark in the equation. We can see this example. CO, gas, plus 2H2 gas, both the reactants are gases, gives rise to CH3OH, it is a liquid. And here on the arrow mark we can see the pressure, 340 atm, that is the pressure. అలాగే 6CO2 plus 12H2O, CO2 aqueous, H2O liquid, gives rise to C6H12O6 aqueous plus 6O2 aqueous plus 6H2O liquid. సో ఇది ఫోటోసింథసిస్ రియాక్షన్. ఈ ఫోటోసింథసిస్ రియాక్షన్లో రియాక్టెంట్స్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ప్రోడక్ట్స్ వచ్చి గ్లూకోజ్, ఆక్సిజన్ అండ్ వాటర్. ఈ ఫోటోసింథసిస్ జరగడానికి కావాల్సిన కండిషన్స్, రిక్వైర్డ్ కండిషన్స్ వీ కెన్ సీ హియర్. సన్లైట్, ఇంకా క్లోరోఫిల్, దీన్ని మనం యారోకి పైన కింద మెన్షన్ చేసాం. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ విచ్ ఈస్ ఇండికేటింగ్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అండ్ ఆల్సో ద కండిషన్స్ నెసరీ ఫర్ ద రియాక్షన్. ఈ రియాక్షన్ కావాల్సిన నెసరీ కండిషన్స్ని మెన్షన్ చేసాం. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బ్యాలెన్స్ చేయబడి ఉన్న రియాక్షన్. సో ఇట్ ఈస్ to be noted that usually physical states are not included in a chemical equation unless it is necessary to specify them. సో ప్రతిసారి మనం కెమికల్ ఈక్వేషన్ రాసేటప్పుడు ఆ సబ్స్టెన్సెస్ యొక్క ఫిజికల్ స్టేట్ని మెన్షన్ చేయవలసిన అవసరం లేదు, అడిగితేనే మనం రాయాలి. అవసరమైన చోట మాత్రమే మెన్షన్ చేయవాలి.